విశాఖలోని గాజువాకలో జరిగిన అత్యంత దారుణమైనటువంటి ఘటన ఇప్పుడు రాష్ట్రం మొత్తం కలకలం రేపుతుంది. నేవీ ఉద్యోగి ఇంట్లో ప్రియురాలని దారుణంగా హత్య చేసి ఆ తర్వాత ఆమె యొక్క శరీర భాగాలని ఫ్రిడ్జ్లో దాచిపెట్టినటువంటి ఘటన సంచలనంగా మారింది. రవీంద్ర ఈ యొక్క శరీర భాగాలని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టాడు మూటగట్టి. అయితే దీంట్లో ఒక ట్విస్ట్ నెలకొంది. తాజాగా ఆ యొక్క మహిళ ప్రియురాలు మౌనిక ఎవరైతే ఉన్నారో ఆ మహిళ భాగాలకు సంబంధించి కొన్ని భాగాలు మిస్ అయ్యాయి అండ్ తల కూడా ప్రస్తుతానికి కనిపించట్లేదు. దీనికి సంబంధించి ఆరా తీస్తున్నారు. ఇప్పుడు తలను ఏం చేశాడు రవీంద్ర అనేటువంటి విషయానికి సంబంధించి కూడా ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది. సో శరీర భాగాలలో ఈ యొక్క అవయవం కనపడకపోవడంతో షాక్ అవుతున్నారు. బాధితురాలి తల మిస్ అయినటువంటి ఇతర శరీర భాగాలు ఎక్కడ ఉన్నాయని రవీంద్రను ప్రశ్నించగా హత్య చేసినటువంటి అనంతరం తలను నరికి కాల్ చేసినట్లుగా చెప్పినట్టు తాజాగా తెలుస్తుంది. ఇక ఆ తల మిస్ అయిన పార్ట్ను నిజంగానే కాల్ చేసి ఉంటే ఆ పని ఎక్కడ చేశాడు అనేటువంటి ఆనవాలను కనుగొనేటువంటి పనిలో తాజాగా పోలీసులు నిమగ్నమయ్యారు. ఏదేమైనా మౌనిక ఫోన్ కూడా కాల్ చేసినట్టుగా తెలుస్తుంది.